నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఏపీలో అభివృద్ధిని సాధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పాలకొల్లులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు పాటుపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండి మండలంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమన్వయంతో ఉన్నప్పుడే ఉత్తమ విద్యాభివృద్ధి సాధ్యం దువ్వలో వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరెమిల్లి. ఢిల్లీ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా తణుకులో ధర్నా చేసిన లాయర్లు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్. తిరుపతిలో ₹1,00,000 ప్రథమ బహుమతి అందుకున్న తణుకు చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు. తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామంలో కలుపు గడ్డిని తొలగిస్తున్న బుల్లి రోబో యంత్రం పనితీరును పరిశీలించిన రైతు సోదరులు. ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేసిన నరసింహరాజు త్వరలో వెల్లడిస్తానన్న భవిష్యత్ కార్యాచరణ. ఉత్తమ విద్యా బోధనతో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం ఉండ్రాజవరం మండలం వేలివేను గ్రామంలో ప్రకటించిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. ప్రస్తుత విద్యార్థులకు పూర్వ విద్యార్థులు మార్గదర్శకులుగా ఉండాలి. ఐపోలవరం మండలంలో ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పిల్లల చదువులను పర్యవేక్షించినప్పుడే ఉత్తమ ఫలితాలు వాడపల్లి ప్రభుత్వ పాఠశాలలో చెప్పిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పెదపాడు జడ్పీ హైస్కూల్లో వివరించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే అభివృద్ధిని సాధిస్తున్నామని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులోని బీవీఆర్ఎం మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. P4 కార్యక్రమంతో పేదవారిని ఆదుకునేలా కృషి చేస్తున్నామన్నారు. అప్పులు కాదు, ఆదాయం పెంచాలి, పిల్లలు సమాజానికి ఉపయోగపడాలి అని అన్నారు. తల్లిదండ్రులకు పిల్లల యొక్క చదువు భారం కాకూడదనేటువంటి ఆలోచనతో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటను కట్టుబడి ఈ రోజే కాదు గత సంవత్సరం వరుసగా 2వ సంవత్సరం తల్లికి వందనం చొప్పున మీ అందరికీ కూడా ₹15,000 అందిస్తూ అందులో భాగంగా ఈరోజు తల్లుల అకౌంట్లోకి $13,000 చొప్పున అకౌంట్లోకి జమ చేస్తూ ఉన్నామనంటే ఇది ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అటువంటి మాట ఇచ్చి నిలుపుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారికి, వీరికి అండదండలు అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరి తరపున వారికి నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజే చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 67,47,000 మందికి ఈరోజు తల్లికి వందనం అందజేస్తూ ఉన్నాం. 10,120 కోట్ల రూపాయలు 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల అకౌంట్లో జమ చేశాము అని అంటే ఇది మాట ఇస్తే నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. అంగన్వాడీ టీచర్లకు కూడా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఎడిషనల్గా 47,555 మంది అంగన్వాడీ టీచర్స్ కూడా ఈరోజు తల్లికి వందనం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాము అని అంటే నిజంగా చాలా సంతోషం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆమ్గర రామ్మోహన్ రావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ఉండి మండలం చెరుకువాడ జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తల్లికి వందనం ఆర్థిక సాయం మాత్రమే కాదని తల్లిని గురువును గౌరవించడమే దీని అసలు లక్ష్యమని చెప్పారు. కంప్యూటర్స్ పెట్టారు. పిల్లల ఆనందం వారి కళ్ళలో ఆనందానికి అంతే లేదు. వారు ఇంకొక లైబ్రరీ వెళ్ళాను. లైబ్రరీ ఉంది, లైబ్రరీలో అనేకమైన పుస్తకాలు ఉన్నాయి, చక్కటి పుస్తకాలు. ఆ పుస్తకాలతో బోల్డంత విజ్ఞానం అందిస్తుంది. మీరు ఒక విభిన్నమైన వ్యక్తులుగా, ఒక తెలివైన వ్యక్తులుగా, సమాజాన్ని చదివిన వ్యక్తులుగా తయారవ్వాలంటే లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని చదవాలి. అక్కడే మరి మన ప్రభుత్వ స్కూల్ కాబట్టి వీటన్నిటికీ కూడా అవకాశం వస్తుంది. అలాగే కంప్యూటర్స్ ల్యాబ్, తర్వాత కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, పిల్లలు చక్కగా యశ్వంత్, హేమంత్, ఈ పిల్లలందరూ కూడా కంప్యూటర్స్లో కూడా ఒక మంచి ప్రోగ్రామ్ చేసి చూపించారు. వారందరినీ చూస్తే ఒక సగర్వంగా ఎంతో సంతోషంగా అనిపించింది. తల్లిదండ్రులు అందరూ కూడా మీరు పిల్లల్ని ప్రోత్సహించండి, వారితో కొంత సమయాన్ని గడపండి. మీరు గడపడం, తల్లిదండ్రులుగా పిల్లలతో ఒక సమయం గడపడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. మీరు ఆస్తులు లేకపోతే ఏదో ఇవ్వడం కంటే కూడా మీ సమయాన్ని వారితో మనస్ఫూర్తిగా గడపడం ద్వారా వారి మానసిక ఎదుగుదలకి మీరు ఎంతో సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ, సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ పి శ్యామసుందర్ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థుల మధ్య జిల్లా కలెక్టర్ తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. తణుకు నియోజకవర్గంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశాలను దువ్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ శుక్రవారం ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులే కాకుండా తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలని సూచించారు. అలాగే 5 సంతానం ఉన్న పేరెంట్స్ను అభినందించి పుష్పగుచ్చాలు అందించారు. తొలుత హాజరైన తల్లిదండ్రులకు పిల్లలు వందనం చేసి గౌరవించుకున్నారు. ఆశీర్వచనం తీసుకుంటున్నారు. అవకాశం సంవత్సరానికి ఒకసారి వారిని ప్రభుత్వం ఈ డబ్బులే అనుగరి కాదు. 5 పిల్లలకి పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, పిల్లల హాజరు ఏ విధంగా ఉంది, పిల్లలు స్కూల్లో ఏ విధంగా ఉన్నారు, అదేవిధంగా తల్లిదండ్రులుగా మనం నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత. మనం ఏ విధంగా పిల్లల పట్ల, పిల్లలు చదువుతున్నటువంటి తీరుని గమనిస్తూ వారిని కూడా ఎంకరేజ్ చేస్తూ భవిష్యత్తులో వారిని అన్ని విధాలుగాను కూడా ఉత్తమ పౌరులుగా నింపాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం మెగా పీటీఎంలను ప్రారంభించింది. ఈ విధంగా విద్యార్థులకి ప్రైవేటు స్కూళ్ళకి దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా ఈరోజు విద్యార్థుల సౌకర్యాలు పెంచే విధంగా కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని సౌకర్యాలతో నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ని ప్రభుత్వం మంజూరు చేస్తుంటే అటువంటి మోడల్ స్కూల్ని ఈరోజు మన నియోజకవర్గంలో దువ్వా గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ని మనం సెలెక్ట్ చేసామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మోడల్ స్కూల్ ద్వారా మనం అన్ని పనులు కూడా ఇక్కడ చేసుకోబోతున్నాం. నేను కోరేది ఒకటే, ఇక్కడ ఉపాధ్యాయుల్ని ఈరోజు 350 మంది ఉన్నారు, నెక్స్ట్ ఇయర్కి 500 మంది ఉండాలి. ప్రధాన ఉపాధ్యాయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పేతాని మోహన్ రావు, మండల శాఖ అధ్యక్షులు ఆత్మకూరి రామకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, ఉపాధ్యక్షులు వల్లూరి మోహన్ రావు, సొసైటీ అధ్యక్షులు చెక్కాల వేణు, గోపాల చంద్రశేఖర్, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు ఆలపాటి కాశీ, బీజేపీ మండల అధ్యక్షురాలు కోళ్ల ధనలక్ష్ములు పాల్గొన్నారు. అలాగే
జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో నిర్వహించిన ఇదే సమావేశంలో పాఠశాల విద్యా ప్రగతిపై చర్చించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయులు CHVSN పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు తాతపూడి మారుతీరావు, మల్లిన రాధాకృష్ణ, కొమ్మిరెడ్డి శ్రీనివాస్, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఆనంద్ మస్తాన్రావు, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాగా జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో కూడా నిర్వహించిన సమావేశంలో విద్యార్థులు హాజరు, పరీక్షల్లో సాధిస్తున్న ఉత్తీర్ణత శాతంపై చర్చించారు. వచ్చే సంవత్సరం మరింత ప్రగతిని సాధించేలా కృషి చేయాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు హితవు పలికారు. అలాగే తల్లిదండ్రులు కూడా పర్యవేక్షించి ప్రోత్సహించాలని కోరారు. ఇందులో భాగంగా డాక్టర్ ఎం పృథ్వీరాజ్ మాట్లాడుతూ పాఠ్య పుస్తకాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన విద్యార్థులు సెల్ ఫోన్లకు అంకితం అవ్వడం సరికాదని ఉద్బోధించారు. పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయుని పోతాబత్తుల ప్రశాంతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా నాయకురాలు పుట్ట విజయశ్రీ, తెలుగుదేశం నాయకులు కీర్తి శివలు పాల్గొన్నారు. ఈ మేరకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఇంకా తణుకు నియోజకవర్గ పరిధిలోని ఇరగవరం మండలం కావలిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాన్ని నిర్వహించి విద్యా సమస్యలను చర్చించారు. ఈ మేరకు ప్రధాన ఉపాధ్యాయులు గుబ్బల వీరన్న మాట్లాడుతూ గత విద్యా సంవత్సరంలో సాధించిన పాఠశాల ప్రగతిని వివరించారు. విద్యా అభివృద్ధి ద్వారానే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగలరన్నారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల స్థాయిలో పునాది బలంగా ఉండాలని తమ ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు గుబ్బల వీరన్న స్పష్టం చేశారు. దీనికి తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరారు. స్కూల్ మేనేజ్మెంట్ చైర్పర్సన్ వి దానేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వెటర్నరీ వైద్యులు డాక్టర్ వి శ్రీనివాస్ ప్రత్యేక పరిశీలకులుగా హాజరయ్యారు. ఇంకా ఇరగవరం ఎస్ఐ నజీరుల్లా, ఉపాధ్యాయులు RVVM శ్రీనివాస్, VM దేవిలు పాల్గొన్నారు. నీట్ పేపర్ లీకేజీతో పాటు విద్యార్థుల మరణాలకు బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలో విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతుగా తణుకు కోర్టుకు చెందిన న్యాయవాదులు ఆల్ ఇండియా లాయర్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం తణుకులో ధర్నా చేసి నినాదాలిచ్చారు. అలాగే ఇదే సమస్యపై 20 రోజులకు పైగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్తో ఆరోగ్యాన్ని పరిరక్షించి ఆయన కోరుతున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లాయర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామన మునిస్వామి, న్యాయవాది వెలగల సాయిబాబా రెడ్డి, గొల్లపల్లి అంబేద్కర్, ఎం ప్రతాప్ కుమార్లు పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన విద్యార్థులపై లాఠీ చార్జీని ఖండించండి. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీని ఖండించండి. విద్యార్థులపై లాఠీ చార్జీని నీటి పేపర్ లీకేజ్ లో మరణించిన వారికి నష్టపరిహారం నీటి దాంట్లో జరిగిన అవకతవకల్లో మరణించిన వారికి నష్టపరిహారం ఇవ్వాలి. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి. రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి. న్యాయవాదుల ఐక్యత. అలాగే CITU మహిళా సంఘం, మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్, మున్సిపల్ కార్మికులు, వ్యవసాయ కార్మిక సంఘం, శ్రీశ్రీ విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని నరేంద్ర సెంటర్లో రాస్తారోకో చేసి కొద్దిసేపు ట్రాఫిక్ను స్తంభింపచేశారు. పరీక్షా విధానంలో మార్పులు తేవాలని, శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు PV ప్రతాప్, బళ్ళ చినవీరభద్రం, K నాగరత్నం, VN శివకుమార్లు పాల్గొన్నారు.
తణుకు పట్టణానికి చెందిన 8, 10, 11, 12 నెంబర్ల పురపాలక సంఘ పాఠశాలల విద్యార్థులకు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సప్పా రాజు శుక్రవారం నోటు పుస్తకాలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, తెలుగుదేశం పార్టీ బసవ రామకృష్ణలు మాట్లాడుతూ విద్యా అభివృద్ధి కోసం గత 15 సంవత్సరాల నుంచి సప్పారాజు విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ సేవా కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కుప్పాల ఇందిరాదేవి, పార్టీ నాయకులు మారోతి వెంకటేశ్వరరావు, నందా శ్రీనివాస్, తేతలి వెంకటరామరెడ్డి, ఆకుల ప్రసాద్, భీమనాథుల సుబ్బారావులు పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను, లైంగిక వేధింపులను అరికట్టాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ మహిళా విభాగం నాయకురాళ్లు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ ఎవరూ భయపడకపోవడం విచారకరమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ నియోజకవర్గ అధ్యక్షురాలు మెహర్ అన్సారీ, పట్టణ అధ్యక్షురాలు నూకల కనకదుర్గ, మండల శాఖ అధ్యక్షురాలు ఉండవల్లి జానకిలు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన వికసిత్ భారత్ స్పాట్ పెయింటింగ్ పోటీల్లో తణుకుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు సత్యనారాయణ ₹1,00,000 ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన బహుమతి ప్రదానోత్సవ సభలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని వెంపటాపుకి ఈ బహుమతిని అందించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ డి కిరణ్కాంత్ చౌదరి, రీజనల్ డైరెక్టర్ కేటీవీ రాఘవన్, శిల్ప కళాశాల ప్రిన్సిపల్ కె వెంకటరెడ్డి, జాతీయ చిత్రకారుడు డాక్టర్ గిన్నె సాగర్లు పాల్గొని వెంపటాపును దుశ్శాలువాలతో సత్కరించారు. ప్రకటనలు.